తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ముగ్గురి పిటిషన్లను కలిపి ఒకేసారి విచారించనుంది సుప్రీంకోర్టు. జస్టిస్ సంజయ్, జస్టిస్ అగస్టిన్ ధర్మాసనం ఈ పిటిషన్లను నేడు విచారించనుంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు. గత విచారణ సందర్భంగా ఇప్పటికే స్పీకర్కు సమయం ఇచ్చామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు పూర్తి సమాచారాన్ని కోర్టుకు తెలపాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. ఈరోజు సుప్రీంకోర్టు విచారణపై గోపి. సుమా, ఈరోజు మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు పైన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పైన ఇటు జస్టిస్ సంజయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన గతంలో విచారణ జరగడం జరిగింది. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి ఆయన కూడా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ కూడా స్పీకర్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ పిటిషన్లన్నింటినీ కలిపి ఈరోజు విచారిస్తామంటూ కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఈరోజు సుప్రీంకోర్టులో స్పీకర్ తరఫు న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా ఈ గడ్డం ప్రసాద్ కార్యాలయం నుంచి కూడా అనేక సార్లు ఇటు సుప్రీంకోర్టుకు ఇటు ఎమ్మెల్యేల అంశం పైన కూడా తమ వాదనలు వినిపించడం జరిగింది. అయితే 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారినట్టుగా కూడా ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా స్పీకర్ వారు పార్టీ మారినట్టుగా దాఖలైన కంప్లైంట్ని తోసిపుచ్చడం జరిగింది. మరి ఇంకా మరో 2 ఎమ్మెల్యేల పైన కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి ఆ 2 ఎమ్మెల్యేల అంశం పైన ఈరోజు సుప్రీంకోర్టుకు ఏమి విన్నవిస్తారనేది కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఎందుకంటే గత విచారణ సందర్భంగా కూడా ఇప్పటికే చాలా సమయం ఇచ్చాము, దీన్ని త్వరగా తేల్చాలంటూ కూడా సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈరోజు సుప్రీంకోర్టులో స్పీకర్ తరఫు న్యాయవాది ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు? ఒకవైపు ఇటు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు, ఇతర అంశాలతోటి స్థానిక ఎమ్మెల్యేలంతా కూడా బిజీగా ప్రచారంలో ఉన్న నేపథ్యంలో మరి ఇటు స్పీకర్కు ఏదైతే ఈ ఫిరాయింపులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషన్ను వేసిన మహేశ్వర్ రెడ్డి కూడా తనకు మరింత సమయం కావాలంటూ కూడా స్పీకర్ కార్యాలయాన్ని కోరిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఈరోజు మరి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువస్తారా, లేదంటే ఈ 2 ఎమ్మెల్యేల పైన కూడా సుప్రీంకోర్టు మరి ఏదైనా చర్యలు తీసుకుంటుందా అన్న దానిపైన కూడా కొంత సస్పెన్స్ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 4 వారాల సమయాన్ని కూడా దాటిపోయిన నేపథ్యంలో గతంలో కూడా స్పీకర్ కార్యాలయం మరింత సమయం కావాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు డే టు డే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే ఈ కేసులో అంటూ కూడా కొంత సూచనలు చేసిన నేపథ్యంలో మరి అటువంటి ప్రక్రియ ఇటు తెలంగాణ శాసనసభ స్పీకర్ చేయకపోవడము, మరి కోర్టు దాన్ని ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటుంది, ఇప్పటికే కోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ కూడా విడివిడిగా పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో మరి వీటన్నిటినీ కూడా సుప్రీంకోర్టు ఏ విధంగా చూడబోతుంది, మరి ఇటు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, ఇటు మహేశ్వర్ రెడ్డి వీళ్ళ పిటిషన్లపైన సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తం చేయబోతుంది అనేది కూడా ఈరోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఒకవైపు ఇటు స్పీకర్ కార్యాలయంలో 8 మందికి స్పీకర్ ఇప్పటికే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరి వాటిని కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు మిగతా 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం పైన సుప్రీంకోర్టుకు ఎటువంటి వివరణ ఇవ్వబోతారనేది కూడా కొంత సస్పెన్స్ నెలకొంది. సుమా.